ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఏ శుభవార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామా. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇది కేవలం నీ కోసం నేనిస్తున్న అభయం. నీ సాయి మాటలు విను తల్లి, 1000% జరిగే తీరుతాయి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నారో కానీ ఆ బిడ్డలు ఎంతో అదృష్టవంతులుగా మనం భావించవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఆ తండ్రే, నేను నీ కోసం మాత్రమే ఈ వాక్కును చెబుతున్నాను తల్లి, 1000% ఇది జరిగే తీరుతుంది అని బాబా గారు అయితే తన బిడ్డలకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించేటువంటి ఆ దేవాది దేవుడు, ఆ సాయి తండ్రి ఈరోజు ఆ బిడ్డలను ఉద్దేశించి ఈ శుభవార్తను తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈరోజు బాబా గారు కేవలం ఆ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని చెప్పరండి. మరి ఆ బిడ్డలు ఎవరు? ఆ బిడ్డల వరుసలో ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని, ప్రతి బాబా బిడ్డకి ఆ తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ప్రతి సాయినాథుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే బాబా గారు రోజు చెప్పే సందేశం ఒక ఎత్తు అయితే, ఈరోజు బాబా గారు చెప్పేటువంటి తన బిడ్డలకు అందించేటువంటి ఈ శుభవార్త మరొక ఎత్తు. ఎందుకంటే తప్పకుండా ఇది జరిగి తీరుతుందమ్మా, నీకోసం మాత్రమే నేను ఈ సందేశం తీసుకొచ్చానని ఆ తండ్రి చెబుతూ ఉన్నారు. మరి ఏంటా శుభవార్త? ఎటువంటి శుభవార్తను బాబా గారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు? ఏం మాట్లాడబోతూ ఉన్నారు? తన బిడ్డలకి ఎంత గొప్ప అదృష్టాన్ని అందించబోతూ ఉన్నారు? సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబా గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ప్రతిరోజు కూడా మంచినే తలిచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టం రాదు. అసలు నేను రానివ్వను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలని, వారి మంచి కోరుకునేవానివి. అలాంటి నువ్వు ఎప్పుడూ ఆనందంగా జీవిస్తావు. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటావు కదా బిడ్డ. ఎంత గొప్ప మనసు నీది. ఆ మనసుని నేను బాధ పెట్టనమ్మా. అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ప్రసాదిస్తాను చెప్పు బిడ్డ. నీ జీవితమంతా కూడా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు వలె చేసే బాధ్యత నాది. ఎంతో నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండేలా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు. ఎవరో గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు. ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకొక విషయం చెప్పనా తల్లి? ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే ప్రేమను పంచాలి. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే చివరికి నీకు మిగిలేది బాధ మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అలా నువ్వు వారిపై ప్రేమ చూపించావని అదే ప్రేమని వారి నుంచి నువ్వు ఆశించకు. అలా ఆశించి అది తిరిగి రాలేదని బాధపడవద్దు. ఎందుకంటే బిడ్డ, నువ్వు వారిపై చూపించినంత ప్రేమ, అభిమానం నీకు తిరిగి దొరకకపోవచ్చు. అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏదీ కూడా ఆశించకూడదమ్మా. నీ మిత్రుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకోవాలి.
అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. చూడమ్మా, కర్మలనేవి మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచి కర్మలను ఆచరించే బిడ్డలు నాకు దగ్గరవుతారు. అలాగే వారి జీవితం సుఖమయమవుతుంది. తాత్కాలిక సంతోషం కోసం చెడు కర్మలను ఏ బిడ్డలైతే ఆచరిస్తారో వారు వారి జీవితాన్ని తప్పకుండా కోల్పోతారు బిడ్డ. వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోతారు, ఆనందాన్ని కోల్పోతారు. చివరికి అసంతృప్తితో వారి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కానీ వారికి కూడా నేను అవకాశం ఇస్తాను బిడ్డ. ఎప్పుడైతే వారు మంచి మార్గంలో నడుస్తారో అప్పుడు వారి పాపకర్మలను తొలగించి వారికి ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించగలను. కానీ చేసిన తప్పులకు మాత్రం శిక్షను అనుభవించాల్సిందే. అందుకే తల్లి, పొరపాటున కూడా తెలిసి ఎవ్వరికీ హాని చేయవద్దు. ఇప్పటి వరకు ఎంతో మంచిగా ఉన్నావు, ధర్మ మార్గంలో నడిచావు, ఎవ్వరి కీడుని నువ్వు ఎంచలేదు. ఇలానే నీ జీవితాన్ని కొనసాగించు. బాబా, ఇందువల్ల నాకు లాభమేమిటి అని అడుగుతూ ఉన్నావా? చూడమ్మా, కష్టాలనేవి మానవ మాతృలకు సహజం. కానీ ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుడు తోడై ఉంటారు. ఎటువంటి కష్టంలో అయినా సరే వారిని ఆ కష్టాల నుంచి బయటపడేసి సరైన మార్గాన్ని వారికి చూపుతారు. ఏ రోజు కూడా భగవంతుడు వారి చేతిని వదలరని గుర్తుపెట్టుకో. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తప్పించుకొని ముందుకు వెళ్ళే దారిని ఆ భగవంతుడు వారికి చూపిస్తారు. కానీ ఆ ధర్మ మార్గంలో నడిచే వారికి అలా కాదు. వారు చేసే తప్పుల కారణంగా పాపాల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు తల్లి. తరువాత అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి పొరపాటు చేయొద్దని చెబుతూ ఉన్నాను. అర్థమవుతుందా తల్లి? నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదమ్మా. నీకు ఎల్లవేళలా ఈ తండ్రి తోడుగా ఉంటారు. నీ చెయ్యి ఎప్పటికీ వదలరు. చూడు బిడ్డ, నీకు మరొక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో చేయలేదని ఎప్పుడూ కూడా బాధపడకు. వారు చేయాలని కూడా ఆశించకు. అర్థమైంది కదా? నీ సాయి మాటలు గుర్తించుకో బిడ్డ. అప్పుడే నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంత మంచి మనసున్న నా బిడ్డ ఇకపై ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేసాయి తల్లి. ఇక నీ పాపకర్మలన్నీ తొలగిపోయినట్టే. పూర్వజన్మ పాపకర్మలన్నీ నేటితో ముగియనున్నాయి. ఇక నువ్వు దేనికోసం భయపడకు, బాధపడకు, ఎవరి కోసమో ఆందోళన చెందకు. ఎవరి కోసమో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు తల్లి. ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు న్యాయ మార్గంలో ప్రయత్నించే ప్రతి పనిలో నీకు విజయం సాధించి పెడతాను. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా ఈ తండ్రిని ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయమ్మా. నీ జీవితంలో ఒక మంచి మార్పు నేను జరిపించబోతున్నాను. ఆ మార్పు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది తల్లి. ఎందుకంటే ఆ మార్పు కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు. ఎన్నో ప్రార్థనలు నా ముందు పెట్టావు. నా పాదాల దగ్గర శరణాగతి పొందావు. ప్రతిరోజు ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నావు. ఆ మార్పు నీ జీవితంలో జరిపించే రోజు వచ్చేసింది తల్లి. నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితం ఉన్నట్టుండి ఎంతో అద్భుతంగా మారిపోతుంది. ఇకపై నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది. ఏం చేసినా ధైర్యంగా, నమ్మకంతో చెయ్యి.
నీ కష్టకాలం ముగిసిపోయింది తల్లి. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక నీకు రాజయోగం కలగబోతోందమ్మా. నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో కూడా నేనే స్వయంగా నీకు చెబుతాను. శ్రద్ధగా గమనిస్తూ ఉండు. ఇకపై నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. ఇప్పటి వరకు ఎన్నో వైఫల్యాలు చూశావు. ఎంతోమంది దగ్గర తిరస్కరణకు గురయ్యావు. ఇక అవన్నీ ముగిసిపోయాయి బిడ్డ. ఎవరైతే నిన్ను తిరస్కరించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే నీ ముందు తల వంచుకొని నిలబడతారు. అంత గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదించబోతున్నానమ్మా. ధైర్యంగా ఉండు. మనసులో ఎలాంటి దిగులు, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏ పనైనా సరే నమ్మకంతో, ఈ తండ్రిపై విశ్వాసంతో మొదలుపెట్టు. అందులో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఇకపై నీకు రాజయోగం మొదలవుతుంది తల్లి. ఎక్కడికి వెళ్ళినా సరే కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం సాధిస్తావు. నీ మాట కోసం పరితపించేటువంటి జనాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అది ఎవరైనా కానీ, నిన్ను తిరస్కరించిన నీ బంధువులైనా సరే, నీ స్నేహితులైనా సరే, లేదా నీ పక్కవారైనా సరే, ఎవరైతే నిన్ను కించపరుస్తూ మాట్లాడారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరికీ స్వయంగా నీ చేతే బుద్ధి చెప్పిస్తాను. ఆ రోజు వచ్చేసిందని చెప్పడానికి నీ ముందుకు వచ్చాను తల్లి. నీకు తోడుగా నేనున్నాను బిడ్డ. ఈ తండ్రి తోడు ఉండగా నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు. ఈ తండ్రి తోడు ఉండగా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ తండ్రి తోడు ఉండగా ఈ పని అవుతుందా లేదా అన్న సందేహం నీకు వద్దు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. దగ్గరుండి నేనే అవి జరిపిస్తాను. సంతోషంగా ఉండమ్మా. నా బిడ్డ సంతోషమే నాకు కావలసింది. ఎప్పుడూ మంచినే తలుస్తూ అందరికీ మంచి చేసే నా బిడ్డకు నేను మంచే చేస్తాను తల్లి. ఇక నువ్వు దేని గురించి దిగులు పడవద్దు. కేవలం నీ కారణంగానే, నువ్వు నా బిడ్డవై ధర్మ మార్గంలో నడిచిన కారణంగానే నీ శ్రేయోభిలాషులకు కూడా మంచి చేస్తానమ్మా. ఇది కేవలం నీ పుణ్యఫలం మాత్రమే. ఇక నిర్భయంగా ప్రశాంతంగా ఉండు. మిగతావి నేను చూసుకుంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఎంతో గొప్ప అదృష్టం అండి. బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే ఈ వాక్యాన్ని చెప్పారో కానీ ఆ బిడ్డలు ఎన్నో జన్మల సుకృతం చేసుకొని ఉంటారు. ఎన్నో జన్మల పుణ్యాన్ని చేసుకొని ఉంటారు. ఈ కారణంగానే స్వయంగా బాబాగారే అంటూ ఉన్నారు, నీకే కాదు తల్లి, కేవలం నువ్వు నా బిడ్డవయ్యి ధర్మ మార్గంలో నడిచినటువంటి కారణంగా నీకు మంచి చేయాలని చూసేవాళ్ళు ఎవరున్నారో, ఆ శ్రేయోభిలాషులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను. నీ కారణంగా వాళ్ళు కూడా మంచి స్థితికి వెళ్తారని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే బాబాగారికి తన బిడ్డలంటే అంత ప్రాణం. వారికి మంచి తలపెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కూడా మంచి జరుగుతుందండి. ఎప్పుడైనా అంతే కదండి. మనం ఒక తండ్రి స్థానంలో, ఒక తల్లి స్థానంలో ఉండి చూస్తున్నప్పుడు మన బిడ్డతో ఎవరైతే సంతోషంగా గడుపుతూ ఉంటారో, మన బిడ్డ అభివృద్ధిని గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళపైన మనకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఏదైనా వీలున్నప్పుడు వారికి సహాయాన్ని అందించాలని మనసులో ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగిందండి. బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే ఈ మాటలు చెబుతూ ఉన్నారో ప్రతి ఒక్కరం కూడా ఆ తండ్రి బిడ్డలమే. తన బిడ్డలకు మంచి తలపెట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కూడా మంచి చేస్తానని బాబాగారు ఒక గొప్ప వరాన్ని అయితే తన బిడ్డలకు అందించారు. ఇంతకంటే మరొక అదృష్టం అనేది ఇంక ఏది ఉండదండి. మన కారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జీవితం లభిస్తుంది అంటే అంతకు మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. ఈ పుణ్యం మళ్ళీ జన్మ జన్మలకు కూడా అది మన వెంట వస్తుంది. బాబాగారినే నమ్ముకుంటూ, బాబాగారిని ఆరాధిస్తూ, బాబాగారిపైనే విశ్వాసం ఉంచి ఎవరైతే బిడ్డలున్నారో ఆ బిడ్డల యొక్క ప్రతి ఒక్క జీవితంలో
బాబా గారు చెప్పినటువంటి మాటలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా సాటి బాబా భక్తునిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.